ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం గాండ్లపెంట మండలం గాండ్లపెంట పట్టణ సరిహద్దుల్లో ఉన్నాము. ఇస్తిమా ఏర్పాట్లు అంగరంగ వైభవంగా ఇక్కడ మన కదిరిలో గతంలో జరిగినటువంటి ఇస్తిమాకి దాదాపు జిల్లాలోనే కాక రాష్ట్ర నలుమూలల నుండి కూడా మరీ ముఖ్యంగా అన్నమయ్య జిల్లా కావచ్చు, అలాగే కడప జిల్లా కావచ్చు, చిత్తూరు జిల్లా కావచ్చు, మరి అనంతపూర్ జిల్లా కావచ్చు, శ్రీ సత్యసాయి జిల్లా నుండి కూడా కర్ణాటక నుండి కూడా అత్యధిక మంది కదిరి ఇస్తిమాకు కూడా అందరూ వచ్చి ఆ యొక్క అల్లా ప్రార్థన చేసినటువంటిది. దాంట్లో యథాతథంగానే మన గాండ్లపెంట మండలంలో కూడా ఇక్కడ ఇస్తిమా ఏర్పాట్లు ఉన్నాయంతా కూడా ఇక్కడ గాండ్లపెంట వాసులు కావచ్చు మొత్తం అందరూ కూడా సమిష్టిగా చాలా ఇస్తిమా అనేది చాలా గౌరవప్రదంగా పెద్దలంతా ఒక సూచనల మేరకు నిష్ణార్థులైనటువంటి మత బోధకులు మన యొక్క భారతదేశంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద మత బోధకులందరినీ కూడా పిలిపించి ఒక ఇస్తిమా ఏర్పాట్లలో భాగంగా ఈ ఏర్పాట్లు అనేటువంటి దాదాపు ఒక నెల ముందు నుండే ప్రారంభం చేస్తారు. మరి అలాగా రేపు నెల జనవరి 2-3 తేదీ జరగబోయేటువంటి ఇస్తిమాకు మన గాండ్లపెంట మండల వాసులందరూ కూడా ఇక్కడ చేయగలిపి స్వచ్ఛందంగా ప్రతి ఒక్కరు కూడా తమ యొక్క బాధ్యతగా ఆ యొక్క అల్లా దయ కరుణ కటాక్షాలు యావత్ మానవాళి మీద ఉండాలని, ఆ యొక్క అల్లా ఆశీస్సులు అందరి మీద ఉండాలని ప్రార్థిస్తూ చాలా శాంతికి చిహ్నంగా చాలా కూడా మంచిగా ఏర్పాట్లు అనేటువంటివి చేస్తుంటారు. మరి దాంట్లో భాగంగా ఇక్కడ మనం చూస్తున్నాము మొత్తం అంతా కూడా ఏర్పాట్లు దాదాపు ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా తమ వంతు చిన్న పెద్ద తేడా లేకుండా తమ శక్తి మేరకు పనిచేస్తూ ఇక్కడ వచ్చేటువంటి ఇస్తిమాకు వచ్చేటువంటి ఎవరైతే వస్తారో మొత్తం అందరికి కూడా ఎటువంటి అసౌకర్యం కాకుండా సౌకర్యవంతంగా మరీ ముఖ్యంగా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం, ఆరోగ్యకరమైనటువంటి వాతావరణము ఇలాగ అన్నీ కూడా సమకూరుస్తూ వచ్చేటువంటి ఎన్ని వేల మంది వచ్చినా ఎంతమంది వచ్చినా కూడా వారికి ఎక్కడా కానీ అసౌకర్యం కలగకుండా తగిన వసతి ప్రతి ఒక్కరు కూడా ఒక ఇస్తిమాకు వచ్చి ఒక అల్లా ఆశీస్సులు అందరికీ ఉండాలని ప్రార్థన చేసేటువంటి ప్రతి ఒక్కరికి కూడా చాలా సౌకర్యవంతంగా ఈ ఏర్పాట్లు అనేటువంటివి ఇక్కడ చేస్తున్నారు, మనం చూస్తున్నాము. మరి ఒక్కసారి మన కదిరి నియోజకవర్గంలో దాదాపు ఈ మధ్య కాలంలోనే మన కదిరి నియోజకవర్గంలో ఇది రెండోది జరగడం అంటే చాలా శుభసూచకంగా కూడా మనమంతా కూడా భావించుకోవచ్చు. మరి దాంట్లో భాగంగా ఇక్కడ గాండ్లపెంటలో జరుగుతున్నటువంటి ఇస్తిమా ఏర్పాట్ల గురించి మనం ఒకసారి మన యూనిస్ తరఫున కూడా మనం కూడా అందరికి తెలియజేసేటువంటి బాధ్యత కూడా మన మీద ఉంటుంది కనుక ఖచ్చితంగా ఈ యొక్క ఇస్తిమాకి అంటే మనము ఇప్పుడు చూస్తున్నాం దాదాపు ఒక నెల నుండి మనం అబ్జర్వ్ చేస్తున్నాం. ఆడ ఒకసారి మనం చూడవచ్చు కదిరి ధర్మవరం అని ఇక్కడ 2-3 తేదీ తారీఖుల్లో గాండ్లపెంట జరిగేటువంటి ఇస్తిమా ఏర్పాట్లని ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ స్టిక్కరింగ్ కావచ్చు అన్నీ కూడా వేస్తూ ఈ యొక్క ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నటువంటి అందరికి కూడా మా యూనిస్ తరఫున మరొకసారి ఆ యొక్క అల్లా కరుణా కటాక్షాలు ప్రతి ఒక్కరికి కూడా ఉండాలని మనసారా కోరుకుంటూ మరి ఇస్తిమా ఏర్పాట్లో భాగంగా మరి వారితో కూడా ఒకసారి మాట